హాయ్ అండి. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీనిలయం. ఈరోజు వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ కోసం మసాలా పౌడర్ చేసుకుందాం. మనం ఈ ఒక్క మసాలా పౌడర్ చేసి పెట్టుకుంటే ఏ కర్రీనైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మసాలా పౌడర్ కోసం పర్ఫెక్ట్ కొలతలు చెప్తానండి. చాలామందికి తెలిసే ఉంటది. కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా! అందుకోసమే అండి. మసాలా పౌడర్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ కోసం నేను 25 గ్రాములు యాలకులు, 25 గ్రాములు లవంగాలు, 25 గ్రాములు దాల్చిన చెక్క తీసుకున్నాను. అలాగే 25 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు ధనియాలు తీసుకున్నాను. మంచి ఫ్లేవర్ కోసం ఒక అనాస పువ్వు తీసుకున్నానండి. మసాలా పౌడర్ తయారీ కోసం స్టవ్ మీద ముందుగా ప్యాన్ పెట్టుకుని ఇందులో యాలకులు వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఈ యాలకులు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు లవంగాలు వేసుకుని బాగా వేయించుకోండి. ఎక్కువసేపు వేయించక్కర్లేదండి. 1 లేదా 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. లేదంటే ఎక్కువ మాడిపోతాయండి. ఇలా మసాలాలన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు మసాలాలన్నీ బాగా చల్లారిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. ఈ మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పౌడర్ చేసుకోవాలి. దీన్ని ఇంకొకసారి ఇంకా మెత్తగా చేసుకుందామండి. ఇప్పుడు మసాలా పౌడర్ బాగా మెత్తగా అయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి. అంటే మిక్సీ వేడికి కొంచెం హీట్ ఉంటుంది కదండి, అందుకని పౌడర్ని బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన మసాలా పౌడర్ని శుభ్రంగా కడిగిన గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదండి. బయటే ఉంచుకున్నా మనకి 6 నెలల వరకు ఇలాగే ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుందండి. ఈ కర్రీ మసాలా ఒకటి చేసి పెట్టుకుంటే వెజ్ కర్రీస్ అయినా నాన్ వెజ్ కర్రీస్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనం అందరూ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాగో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, వెజ్ కర్రీస్కైనా నాన్ వెజ్ కర్రీస్కైనా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 స్పూన్ ఈ పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి. మసాలా పౌడర్ బయట కొనుక్కున్న ప్యాకెట్స్లో అజినోమోటో అదేనండి టేస్ట్ పౌడర్ బాగా ఎక్కువగా వాడతారు. దానివల్ల హెల్త్కి అంత మంచిది కాదు కదండి. అందుకే నేను చెప్పిన కొలతలతో ఒకసారి ఈ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకొని చూడండి. ఈ గరం మసాలా పౌడర్ని కూరలకే కాదండి, ఫ్రైల కోసం నూడిల్స్ అది చేసుకున్నప్పుడు అలా వేటిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.